నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. రేపు ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కీలక భేటీ కాబోతా ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతలు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కీలక భేటీ కాబోతా ఉన్నారు. ఇది పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకు సడన్ గా ఇప్పటి వరకు కూడా మౌనంగా ఉన్న కేసీఆర్ నీటి హక్కుల గురించి మరొక ఉద్యమం చేయబోతున్నారనే అంశం మీద ఈ భేటీ ప్రధాన ముఖ్య అంశంగా కనపడతా ఉంది. అసలు ఎందుకు ఈ భేటీ? సో ఇది నిజంగానే నీటి హక్కుల గురించా, లేకపోతే ఇంకేమైనా అంతర్గతంగా పార్టీ కార్యకలాపాల మీద లేదా ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా అనేది డౌట్. సో నీటి హక్కుల గురించి అయితే ఇప్పుడు ఏదైతే నీటి హక్కులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయో, ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో, ప్రధానంగా గత బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతున్న ప్రాసెస్. కొత్తగా ఈ నీటి హక్కుల గురించి మనం కొట్లాడాల్సిన అంశం కాదు ఇది. కానీ కేవలం నీటి హక్కుల గురించి దిశానిర్దేశం చేసుకోవడానికే కేసీఆర్ వస్తున్నారా అంటే చాలా డౌట్స్ వ్యక్తమవుతా ఉన్నాయి ఇందులో. ఎందుకు అంటే ఉప ఎన్నికలు వేడిగా జరుగుతున్న క్రమంలోనే కేసీఆర్ బయటికి రాకుండా ఫామ్ హౌస్ కే మినిస్టర్ని పిలిపించుకుని మీటింగ్ పెట్టుకుని దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఈరోజు హుటాహుటిన బీఆర్ఎస్ భవన్ కి రాబోతున్నారనే వార్తలు మాత్రం కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా నాకున్న అనుమానాలు ఏంటంటే నాకున్న సమాచార ప్రకారం మాట్లాడుతుంది ఏంటంటే రెండు విషయాల గురించి కేసీఆర్ మాట్లాడడానికి ఈ రోజు బీఆర్ఎస్ భవన్ కి రాబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఒకటి తెలంగాణలో పార్టీ పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎన్నికల్లో కూడా ఊహించిన స్థాయిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితుల్లో కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా లేరు. ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే తీసుకుందాం. సో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా గట్టి నమ్మకం ఉండే. ఇది ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి. సరే, ఇక్కడ ఉప ఎన్నికల్లో సరే ఏదో లాబింగ్ జరిగిందని రకరకాల విమర్శలు, రకరకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో మా సత్తా చాటబోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, విద్యార్థులు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడాం. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లుల గురించి కావచ్చు, వ్యతిరేకత చాలా ఉంది. గ్రామీణ స్థాయిలో ప్రజలు అస్సలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టరని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడిన మాట. ఖచ్చితంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది అందరూ కూడా చర్చించిన మాట. కానీ ఊహించని స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి. అది ఏదైనా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే భారీ మెజార్టీ వచ్చిందని చెప్పుకోవచ్చు పంచాయతీ ఎన్నికల్లో. సో వీటన్నిటిని చూస్తా ఉంటే బీఆర్ఎస్ పతనం కాబోతుంది అనేది వాస్తవంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ ను కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. బీఆర్ఎస్ నుంచి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని చూసే పరిస్థితులు రోజు రోజుకి తగ్గుతున్న మాట వాస్తవం. ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని ఒక కార్యకర్త లాగో లేకపోతే ఒక లీడర్ లాగో ఒక నాయకుల్లాగే చూస్తున్నారు తప్పితే మెజారిటీ ప్రత్యామ్నాయంగా వాళ్ళైతే చూసే పరిస్థితి లేదు. కేసీఆర్ కి సరితూగే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ లో లేని పరిస్థితి, సరైన నాయకత్వం కూడా బీఆర్ఎస్ లో లేదు. అది వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కేటీఆర్ కూడా ఆ విషయం తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు. ఎందుకంటే అసెంబ్లీకి రాని పరిస్థితి. చాలా ముఖ్యమైన అంశాల్లో రైతులు యూరియా కోసం కొట్లాడుకున్న సమయంలో కూడా కనీసం ఫామ్ హౌస్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. నిరుద్యోగుల ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరుగుతున్న టైంలో కూడా కేసీఆర్ కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టని పరిస్థితి. ఏదనంటే కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం లేదు, మేమే కొట్లాడతామంటే అతను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుకోవడం తప్పు కదా. మరి అతను ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు? సో అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇమ్మనండి. మీరు అంటున్నారు కదా బీసీ అని, ఇంకో బీసీకి అప్పచెప్పండి అధ్యక్ష పదవి, మరి పార్టీ అధ్యక్ష పదవి. సో మీరు ఏదైతే ఈ రోజు అనుకుంటున్నారో ఖచ్చితంగా వాస్తవానికి వచ్చేసరికి బీఆర్ఎస్ రానున్న ఎన్నికల విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఓటమి పాలే పరిస్థితులు, సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి.
ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే. ఇదే పందాలో కేటీఆర్ హరీష్ రావు గనక ఇంకా ప్రచారంలో ఉంటే గనక కేటీఆర్ హరీష్ రావును కూడా చూసే పరిస్థితి లేదు, ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో ఇంకా పైచిలుకు ఇప్పుడు కవిత ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కొంత బీఆర్ఎస్ వెనుకబాటుకి కారణం అవబోతా ఉంది, ప్రధాన కారణం అవబోతా ఉంది. ఎందుకు ప్రధాన కారణం అవబోతా ఉందంటే ఆమె చేస్తున్న విషయాలన్నీ కూడా బేసిక్గా ఆమెని తోసిపుచ్చడానికి కూడా లేదు, ఆమె చెప్పేది టోటల్ తప్పు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అదే కుటుంబంలోంచి మొన్నటి వరకు కూడా అదే మనుషుల మధ్య ఉండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆమె మాటల్లో నిజాయితీ ఉండే పరిస్థితి ఉంటుంది, నిజాలు ఉండే పరిస్థితి, నిజం ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక నేను కవితని సపోర్ట్ చేయట్లే, ఇటు బీఆర్ఎస్ ని సపోర్ట్ చేయట్లే, కాంగ్రెస్ ని ఏ పార్టీని సపోర్ట్ చేయట్లే. కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కవిత గారు బయటకు వచ్చిన దగ్గర నుంచి సో కొన్ని రోజులు ఏమో ఆమె మాట్లాడే దాని మీద కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అక్రమాల గురించి మాట్లాడుతున్న అంశాల మీద కావచ్చు కొంత ఎక్కువ శాతం ప్రెజర్ ఇప్పుడు బీఆర్ఎస్ మీద పడుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూసిన కేసీఆర్ ఈ రోజు బయటకు వచ్చి ఖచ్చితంగా అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది, పార్టీ నాయకత్వం ఏం చేస్తా ఉంది, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చించడానికి రావడం, నీటి హక్కుల గురించి కాకుండా వీటి గురించి ప్రధానంగా చర్చించే పరిస్థితి కనపడతా ఉంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ప్రత్యామ్నాయం ఏం చేయాలనుకుంటున్నారు, అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి, ఇది ప్రధానంగా రేపు ఈ సిఎల్పి కేడర్ తో కావచ్చు, బీఆర్ఎస్ఎల్పి కేడర్ తో కావచ్చు, లేదంటే కార్యవర్గంతో కావచ్చు, ముఖ్య కార్యవర్గంతో కావచ్చు చర్చించబోయే అంశాల్లో ప్రధాన అంశం నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, ఏ దిశగా మనం అడుగులు వేయాలి. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే బీజేపీతో పొత్తుకి వెళ్ళబోతున్నట్టుగా కొన్ని సమాచారాలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం నుంచి కొన్ని సమాచారాలు ఏంటంటే, కొన్ని లీకులు ఏంటంటే బీజేపీతో పొత్తుకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి బీజేపీతో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పొత్తుకి వెళ్ళబోయేది. ఇందులో రెండు అంశాలు మనం అనుకోవచ్చు, బీజేపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది, అసలు బీఆర్ఎస్ కి అసలు పడదు కదా, అదేమో కేంద్ర పార్టీ, ఇదేమో రాష్ట్రీయ పార్టీ కదా అని. సో మనం ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే పక్కనున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పార్టీతోనే టీడీపీ, స్థానికంగా ఉన్న పార్టీ టీడీపీతో అలాగే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల అసలు టీడీపీ పైకి వస్తుందా, టీడీపీ గెలిచే సూచనలు లేవన్న కాడి నుంచి ఈ రోజు వాళ్ళు చక్రం తిప్పే స్థాయికి వెళ్ళారు. సో మళ్ళీ కనుక బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్ అయితే కావాలి. సో ఇక్కడ కేంద్ర పార్టీ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇక్కడ బీజేపీ అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఎక్కువ శాతం ప్రజల్లో ఉన్నది పార్టీ. సో కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి గనక పోటీ చేస్తే గనక ఇదొక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి పోటీ చేస్తే గనక రానున్న రోజుల్లో ఎంతో కొంత గెలిచే పరిస్థితి ఉంటుందనేది కేసీఆర్ ఆలోచనలుగా కనపడతాం. సో ఇంకొక కోణం కూడా ఉంది దీంట్లో. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పార్టీకి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి నిధులు వెళ్ళాయి. స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు చాలా వరకు కూడా కేంద్రానికి వెళ్ళిన పరిస్థితి, అవన్నిటి గురించి కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశం అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ ఇప్పుడు నిజంగా ఇక్కడ నుంచి ట్యాక్స్లు ఏదైనా కానీ లేదంటే ఫండ్స్ ఏదైనా రైజ్ చేయాలంటే ఏ పార్టీకి రైజ్ చేస్తుంది, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో అక్కడ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి ఫండ్స్ వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది ఎక్కువ. కానీ బీజేపీకి ఆ స్కోప్ మిస్ అయింది తెలంగాణ నుంచి. సో మళ్ళీ బీజేపీ కనుక తెలంగాణలో పట్టు తెచ్చుకోవాలి అని కానీ ఇక్కడి నుంచి ఫండ్ రైజ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్ కావాల్సిన పరిస్థితి. సో ఈ రెండు కారణాల చేత కేసీఆర్ ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నట్టుగా కనపడతా ఉంది. బీజేపీతో మెర్జ్ అయితే ఎట్లా ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిస్తే ఎలా ఉంటుంది అనేది అతని ఆలోచనగా కనపడతా ఉంది. మరి రేపు ప్రధాన కార్యవర్గంతో ఇదే అంశాన్ని చర్చించే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ బీజేపీతో కనుక మనం పొత్తులో వెళ్తే ఎలా ఉండబోతుంది, అసలు నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి పార్టీది, ఒకవేళ వెళితే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది. సో రెండు కూడా ప్యారలల్ గా ఆలోచించి డెసిజన్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. అది మరి ఇప్పుడే అనౌన్స్ చేస్తారా లేదా ఎన్నికల ముందు అనౌన్స్ చేస్తారా తెలియదు, కానీ ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది.
రెండోది ఇక కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యల మీద. సో ఇప్పుడు దాకా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఆమె గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ రేపు కార్యవర్గంతో దీని మీద చర్చించే పరిస్థితి కనపడుతోంది. ఎందుకు? బిఆర్ఎస్ నాయకులకు అర్థం కాని పరిస్థితి. మనం తిట్టాలామని రియాక్ట్ అవ్వాలా వద్దా? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఆమె, సో వీళ్ళ అధ్యక్షుడి బిడ్డ కాబట్టి తిట్టాలా వద్దా? ఇప్పుడు చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఆమె మాటలకు రియాక్ట్ అవ్వాలన్నా కూడా చాలా మంది డౌట్ ఉంది. ఇప్పుడు మేము మాట్లాడవచ్చా మాట్లాడకూడదా బీఆర్ఎస్ నుంచి అనేది చాలా మందికి డౌట్ ఉంది. వీటన్నిటిని కూడా క్లారిటీ చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది నాయకత్వం. ఇప్పుడు ఆమె రియాక్ట్ అయితే మనం దాన్ని కౌంటర్ ఇవ్వచ్చా లేదా? ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూడొచ్చు కవిత వ్యాఖ్యల ప్రతిదీ కూడా ఆమె ఎవరినైతే నాకు తెలిసి మాధవరం కృష్ణారావు గారు తప్పితే పెద్దగా ఆమె వ్యాఖ్యల మీద రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మాధవరం కృష్ణారావు గారు కూడా ఆయన కబ్జాల గురించి ఏదైతే ఆధారాలు బయట పెట్టి మాట్లాడిందో, సో అక్కడి నుంచి కూడా అతను టిట్ ఫర్ టాట్ ఇచ్చే పరిస్థితి కనపడింది తప్పితే ఏ నాయకత్వం కూడా. ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గురించి మాట్లాడింది ఆమె, కబ్జాల గురించి మాట్లాడుతూనే. ఇదే కృష్ణారావు గారు, అలాగే వివేకానంద్, అలాగే మల్లారెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా కబ్జాలకు పాల్పడుతున్నారని మాట్లాడింది. కానీ ఇక్కడ కృష్ణారావు తప్పితే మిగతా ఇద్దరు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే దీనికి రెండు కారణాలు ఉండే పరిస్థితి ఉంటుంది. అది ఏంటి? ఒకవేళ కనుక మనం ప్రెస్ మీట్ పెట్టామని విమర్శిస్తే కేసీఆర్ గారిని అవమానించినట్టుగా భావించవచ్చు. ఇంకొకటి లేదు, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈమె మన ఆధారాలు ఏమన్నా మన కబ్జాలకు సంబంధించి ఏమన్నా బయట పెడితే మన పరువు పోతుందని కొంత సైలెంట్ గా ఉండొచ్చు. సో వీటన్నిటికీ క్లారిటీ తీసుకుని ఏ విధంగా ఆమెని టాకిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి కౌంటర్స్ ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరిగే పరిస్థితి. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకవేళ కవిత వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా లేదా? కవిత స్టెప్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుసైగల్లో ఉందా ఆమె, లేకపోతే ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతుంది అనేది పక్కన పెడితే, ఎందుకంటే రాను అర్థమవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా జనాలను మోసం చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నా ఇప్పుడు జనాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కవిత గారు ఏ స్టెప్ వేసుకున్నా గానీ సో దానికి వెనక అతి తొందరలోనే ప్రజలు గమనించే పరిస్థితి ఉంటుంది. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఆమె చూస్తున్నట్టుగా కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా కవిత గారిని నమ్మే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ప్రజలు. సో ఇప్పుడు కొత్త పార్టీ వచ్చి అధికారంలోకి రావాలంటే కష్టమైన పరిస్థితి. సో ఇప్పుడున్న పార్టీల్లోనే చేరికలా, లేకపోతే మెర్జా, లేకపోతే సపోర్ట్ అనేది తెలియదు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఈ ఆలోచనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా బేజారు వేసుకుని ఇప్పుడు రేపు కీలక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కూడా కేసీఆర్ రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే కనపడతాం. ఎందుకంటే ఏ అంశం మీద కూడా కావాలంటే చూడొచ్చు, తెలంగాణ భవన్ కు వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిన పరిస్థితి లేదు ఏ రోజు కూడా. గతంలో పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఒకసారి, ఇంకోటి ఏదో విచారణ కోసం వచ్చి ఒకసారి ఏదో అట్లా వచ్చి చుట్టచూపుగా వచ్చి పలకరించి వెళ్ళింది తప్పితే ప్రధానంగా ఒక మీటింగ్, ఒక ఎజెండాతో వచ్చి మొదటిసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారు. సో ఇది ఖచ్చితంగా కేవలం నీటి సరఫరా కోసమే కాకుండా, నీటి హక్కుల గురించే కాకుండా ప్రధానంగా ఈ ఎజెండాలనే తీసుకుని ఆయన రేపు చర్చించి దాని మీద డెసిషన్ వచ్చే పరిస్థితి కనపడతాం. మరి ఏదేమైనా కేసీఆర్ గారిని కూడా ఈ రోజు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకు? ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కనీసం ఏ నాడు కూడా ఇప్పటికొచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా ఏ నాడు కూడా ఏ సమస్య మీద కూడా ప్రజల పక్షాన కొట్లాడింది లేదు. ఏ సమస్య మీద కనీసం వీడియో పెట్టు. ఇప్పుడు బయటికి రాని పరిస్థితి ఉంటే, హెల్త్ రీత్యా, ఆరోగ్య రీత్యా ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా వ్యవధిలోనైనా జనాలకి టచ్లు ఉండే పరిస్థితి ఉండొచ్చు. కానీ అట్లా కూడా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు కదా. ఒక జూబ్లీహిల్స్ లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనీసం ఆ అభ్యర్థిని గెలిపించిన వీడియో బయట కూడా పెట్టలేదు. కనీసం ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా ఎక్కడా కూడా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిపించనని చెప్పలే. మరి అట్లాంటి వ్యక్తి సడన్ గా ఇట్లాంటి ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఒక సమీక్ష సమావేశం చేసి దిశానిర్దేశం చేయాలని డెసిజన్ ఎట్లా వస్తుంది? సో ఖచ్చితంగా దీంట్లో ఉన్న అంతర్గత విషయాలు అయితే ఇవిగా కనపడతా ఉన్నాయి. చూడాలి దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది. కాకపోతే ప్రధాన అంశాలు అయితే వీటి మీద చర్చ జరగబోయే పరిస్థితి కనపడతా ఉన్నాయి. సో రేపు మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ ఉండబోతా ఉంది, కీలక భేటీ ఉండబోతా ఉంది తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో. మరి ఎలా ఉండబోతా ఉంది, దాని తర్వాత ఏమన్నా మీడియాకి లీక్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదనేది చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.